మొత్తానికి విజయ్ గారు చూసుకున్నట్లయితే ఇదే నీటి వాటర్లకు సంబంధించి కావచ్చు, సిడబ్ల్యూసీ మీటింగ్ కావచ్చు, ప్రధానంగా నీటికి సంబంధించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి అంశం కావచ్చు, అధికారులు ఎలాగ ఏపీకి సపోర్ట్ చేస్తున్నారనే విషయం నిన్న చూస్తూ ఉంటే మనకు అర్థమైనటువంటి విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దానికి ససేమీరా అంటుంది అనుకుంటున్నారా, ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు అసలు? జల వివాదాలకు సంబంధించి కమిటీకి యాక్సెప్ట్ చేయడమే చాలా తప్పిదం. ఇప్పుడు జల వివాదం ఆల్రెడీ ఓ ట్రిబ్యునల్ నడుస్తుంది, కృష్ణా ట్రిబ్యునల్. ఈ గోదావరి ట్రిబ్యునల్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పంచుకోవడానికి. నువ్వు వాళ్ళు చంద్రబాబు నాయుడు తిప్పినటువంటి చక్రంలో, చంద్రబాబు నాయుడు వేసినటువంటి వ్యూహంలో, చంద్రబాబు నాయుడుకి ఏది కావాలనో, వ్యూహం కూడా కాదు, ఆయన ఏది అడగడమే ఆలస్యము, గురువుగా ఈయన ఇచ్చేస్తున్నటువంటి శిష్యునిగా ఈయన ఇచ్చేస్తున్నటువంటిది కనిపించింది. వీళ్ళది ఆ బ్యాగ్ కానించి దోస్తానమే కదా, బ్రీఫ్డ్ మీ అన్న కానించి 50 లక్షలు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయాలన్న కానించి దోస్తానంతో క్రమంగా ఉద్యమ సమయంలో కూడా తుపాకి పట్టుకొని పోయినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉద్యమకారుల మీదకి. అటువంటి సందర్భంలో నీటికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో అసలు ఆ కమిటీ ఎందుకండి? 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న వివాదాల పేరుకు చెప్పి మొత్తం నల్లమల్ల సాగరు, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి క్రమంగా యాక్సెప్ట్ చేయించుకోవడం కోసం నిన్న కమిటీకి పోయినటువంటి నేపథ్యంలో ఫస్ట్ నిన్న అసలు మీటింగ్కే పోవద్దు, మళ్ళీ ఎవరిని ఆదిత్యనాథ్ దాస్ని పెట్టుకొని పోయినటువంటి సిచ్యువేషన్. ఆయన ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నారు. ఆయనే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులన్నిటికీ వ్యతిరేకంగా కంప్లైంట్ చేసి కోర్టులలో వేసినటువంటి వ్యక్తి. ఆ రకమైనటువంటి వ్యక్తి జల వివాదాలకు పోయి కృష్ణాకు సంబంధించినటువంటి, గోదావరికి సంబంధించినటువంటి మన వాటా మనకు వచ్చే చూడకుండా నల్లమల్ల సాగర్కి ఎట్లా అనుమతులు ఇవ్వాలి, అక్కడి నుంచి ఇతర దానికి ఎట్లా తరలించుకపోవాలి, దానికి సంబంధించి నిన్న జరిగింది ఏమిందో ఫిజిబిలిటీ రిపోర్ట్ వీళ్ళకి వచ్చిందట. ఇది నెక్స్ట్ పంపి చూసిన తర్వాత నెక్స్ట్ చేస్తాం అంటే ఒక స్టెప్ ముందుకు పడ్డది. నల్లమల్ల సాగర్కి సంబంధించినటువంటి అంశము ఒక స్టెప్ ముందుకు పడ్డట్టే. నెక్స్ట్ మీటింగు మీరు 2 రాష్ట్రాలు ఎజెండా ఇవ్వండి, ఇచ్చినాక అప్పుడు పరిశీలించి మళ్ళీ మీరు 2 రాష్ట్రాలకు అనుకున్న తర్వాత పెడతాము అని చెప్పారు. అంటే క్రమంగా ఉచ్చులోకి లాగినటువంటిది. ఉచ్చులోకి వాళ్ళు ఏం లాగలే, ఇదంతా ప్రీ ప్లాన్ తోటి పోయి మీటింగ్ అయినట్టు, మీటింగ్లు ఇదంతా అయినట్టు తెలంగాణ ఒప్పుకుంది అని అనడం. ఇక రేపు నల్లమల్ల సాగర్ తర్వాత ఏంది తెలంగాణ ఒప్పుకుంది అనడం. వాళ్ళు ప్రధానికి కాళేశ్వరం ఈ ప్రాజెక్టులో అక్రమంగా కట్టిరు అనేది మనం తెలంగాణ చెప్పినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కృష్ణా మీద ఉన్న అన్ని ప్రాజెక్టులకు అనుమతి పూర్తి స్థాయిలో ఇవ్వాలని, గోదావరికి సంబంధించిన నీటి వినియోగానికి సంబంధించిన పూర్తిగా ఇవ్వాలని అంటేనేమో సిడబ్ల్యూసీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు. వాళ్ళకు కావాల్సింది మాట్లాడము, ఏది చూసినా వాళ్ళ వైపు మొగ్గుతున్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఉన్న ఎంపీల బలము, కేంద్రంలో మోడీ సహకారం, బీజేపీ, ఇక్కడ బీజేపీకి 8 సీట్లు ఇచ్చినా వాళ్ళ వంతే పడతారు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ కలిసే నీళ్ళని దోపిడీ చేస్తున్నట్టు అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ మాత్రం వీళ్ళని దోపిడీ చేసి వాళ్ళకి ఇస్తున్నారు, ద్రోహం చేస్తున్నట్టే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ హక్కులాగా క్రమక్రమంగా ఒక్కొక్క స్టెప్ ఇచ్చేస్తున్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశంతోనే మేము ఇవి అంశాలు చెప్పినామని నిన్న రాహుల్ బొజ్జా చెప్తున్నా నమ్మశక్యంగా లేదు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కు వీళ్ళు అటెండ్ అవుతారు. నెక్స్ట్ మీటింగ్ ఎజెండా వాళ్ళ ఎజెండా నల్లమల్ల సాగర్ని ఎట్టి పరిస్థితులలో తీసుకురావాలి, దానికి యాక్సెప్ట్ చేయించుకోవాలి. దాని తూతు మాత్రం డిపిఆర్ అయినా కావచ్చు, ఫిజిబిలిటీ రిపోర్ట్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదో రకంగా దీన్ని ముందల పెట్టి యాక్సెప్ట్ చేసింది తెలంగాణ అని చెప్పి కట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రకు పూర్తి వాళ్ళు చేస్తున్న కుట్రే వాళ్ళు చెప్పే చేస్తున్నారు. ఈయనే అందులోకి పోయి ఇస్తున్నాడు శిష్యులాగా మొత్తం. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఒకసారి నీటి హక్కులు పోతే మళ్ళీ చాలా కష్టమవుతుంది. తెలివిగా మనం అందుకే ఇప్పుడేదో నీళ్ళు ఇప్పుడు పొలాలకు ఈజీగా వస్తున్నాయి, వాటర్ ఈజీగా దొరుకుతుందని అనుకుంటున్నారు. భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు రాజకీయంగా తిప్పికొడితే తప్ప ఇది బ్రేక్ పడదు. లేకపోతే దొంగతనంగా ఎత్తుకపోతూనే ఉంటారు. ఇదంతా వాళ్ళ మీడియా చూడు, ఆంధ్ర మీడియా ఎట్లా రాస్తుందో అసలు ఇది ఇదో చిన్న వార్తలాగా లోపల పేజీలలో చిన్నగా వేసి వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ అక్కడికక్కడ అన్నట్టు ఈ రకం ప్రజలకు తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా దాచిపెడుతుంది. పచ్చ మీడియా కావచ్చు, ఆంధ్ర మీడియా కావచ్చు, ఆంధ్ర ఉన్మాద మీడియా కావచ్చు. ఇది
తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రాకేష్ గారు, ప్రధానంగా నీటి వాటర్లకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టుల అంశం సంబంధించి కావచ్చు, ప్రధానంగా గతంలో కూడా ఏదైతే ఎన్నో ప్రాజెక్టుల అంశం సంబంధించి చంద్రబాబు సూచన మేరకు ఈ ఆదిత్యనాథ్ దాసు అనేక లేఖలు రాశారు, అడ్డుపడినటువంటి సందర్భం మనం చూసాం. మరి అదే ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లో సలహాదారుగా నీటికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి చూస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో వారి వల్ల తెలంగాణకి న్యాయం జరుగుతుందనుకోవాలా, నీటి వాటర్లకు సంబంధించి అన్యాయం జరుగుతుందనుకోవాలా? ఇప్పుడు మనం ఇంత సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుతున్నాం కానీ ఒకటే అడుగుతున్నా, ఆదిత్యనాథ్ దాస్ ఎవడండి వీనికి శాతగానప్పుడు? ఆయన ఒక అధికారి, మనం తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు? చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసి వచ్చి పెట్టుకున్నావు. నువ్వు తెలంగాణకు కట్టిన ప్రాజెక్ట్ ఏంది? పాలమూరు ఎత్తిపోతలు ఎందుకు కంప్లీట్ చేస్తలేవు? 45 TMSలకు ఎందుకు తగ్గించుకున్నావు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నువ్వు రిపేర్ ఎందుకు చేస్తలేవు? వాడు వీడు పేరు చెప్తారు, వాడు ఏదో కంప్లైంట్ చేసిన. అరే నువ్వు కట్టేది నువ్వు చక్కగా కట్టరాదే, మన నీళ్ళు మనం తీసుకున్న తర్వాత వాడేవాడు కిందోడు అడగనికి. నువ్వే చెప్పినావు కదా నీరు పళ్ళ మెరుగు అని. మరి పైన నా నీళ్ళు నేను తీసుకుంటున్నా, నా కేటాయించిన నా నీళ్ళు నేను తీసుకున్న తర్వాత వాడు వీడు అడగనికి ఏంది మనకు? కాబట్టి నేనేమంటున్నా అంటే కంప్లీట్గా తెలంగాణకు ద్రోహం చేస్తుంది, మోసం జరుగుతుంది. ఒకటే, సరే మీరు ఇట్లనే పోతా అంటే మరొక తెలంగాణ ఉద్యమానికి నీటి పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుంది. తెలంగాణ విద్యార్థి యువత అందరం కూడా మేమందరం ఉండనే ఉన్నాం. కేసీఆర్ గారు ఉండనే ఉన్నారు మనకు దిశానిర్దేశన చేయడానికి. కేసీఆర్ గారు మరొకసారి నాయకత్వం ఇస్తే తప్పకుండా ఏదైతే కృష్ణా జిల్లాలో కావచ్చు, గోదావరి జిల్లాలో కావచ్చు, ఆయన ఒక పిలుపునిస్తే మళ్ళీ యుద్ధ క్షేత్రంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ నష్టపోతా అంటే చూస్తూ ఊరుకోం కదా. ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ నష్టం చేస్తుంటుంది, బీజేపీ పార్టీ తమాషా చూస్తుంటుంది. ఎటువంటి బీజేపీ నాయకులు ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ఒక దిక్కు అయితే బీజేపీ నాయకులు ఇంకో దిక్కు. ఎవడన్నా బుద్ధి ఉన్నాడు సింగరేణి బొగ్గు మంచిగా లేదని చెప్తాడా? ఆయన కేంద్ర కోల్ మంత్రి ఎవరైనా అదానిని బతికేనికా? కిషన్ రెడ్డి ఏమంటాడు? సింగరేణి బొగ్గు బాగలేదట. రా బొగ్గులైతే తెలుస్తుంది నీకు. ఈ రోజేమో నీళ్ళ గురించి జరుగుతుంటే ఒక్క మంత్రి మాట్లాడు, 2 కేంద్ర మంత్రులు ఉంటారు, 8 మంది ఎంపీలు ఉంటారు బీజేపీ పార్టీకి, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటారు. ఏం చేస్తున్నారు ఢిల్లీలో? పైరవీలు చేస్తున్నా. ఇక మనకు దిక్కుమాల ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఏం లేదు, పొద్దుగాలు లేవాలి. ఆయన మొత్తం 700 రోజులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే 300 రోజులు బయటనే తిరుగుతూ అంటాడు. ఆయన మనకు ముఖ్యమంత్రి. ఏమనంటే ఢిల్లీకి పోతాడు. ఏం తీసుకొచ్చినావంటే ఏం లేదు, ఏదంటారు ఎందుకంటే కాశీకి పోయి కొంగ ఏదో తీసుకొచ్చింది అన్నట్టు ఈయన తాపక ఢిల్లీకి తిరుగుడు తప్పితే ఇంకో పని లేదు. అరే మీరు చేయాల్సిందేంది? నిరంతరం నీటి గురించి డిస్కషన్ జరుగుతుంటే హరీష్ రావు గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిండు. అరే ఇట్లా కాదు, ఇట్లా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే లేఖ రాస్తారు, అడవి కూర్చొని వస్తారు. ఇప్పుడు నీకన్నా తెలవాలి, తెలిసిన అడగాలి. అది లేదు ఇది లేదు. అరే గతంలో ఏదైతే 65 ఏళ్లలో తెలంగాణ 2014 తెలంగాణ వచ్చేంత వరకు ఏది నష్టం అయితే జరిగిందో 2023 రాగానే మళ్ళీ అదే నష్టం జరుగుతుంటే మరి తెలంగాణ సాధించడానికి తెలంగాణ కోరుకున్నదే గ్రామాల్లో ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలు బాగుండాలని చెప్పేసి నీటితోటే కదా నాగరికత ఉండేదే నీటితోటి. దాని గురించి కదా మనం అద్భుతమైన ప్రాజెక్టులు కట్టుకున్నాం, అద్భుతమైన ప్రగతిని సాధించినాం. ఇంతవరకు ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టాడు. ఆ 2 ఏళ్ళు అయితే తట్టడి మట్టి తీయాలి అడిగించి. నువ్వు ఎంపిక పెట్టుకున్నావు? పాలమూరు ఎత్తిపోతలకు మీ మామ పేరు పెట్టుకున్నావు, జయపాల్ రెడ్డి. ఆయన బండ పెట్టింది లేదు, ఇటుక కట్టింది లేదు. సరే నువ్వు పేరు పెట్టుకుంటే పెట్టుకున్నావు, మరి దాన్నన్నా కంప్లీట్ చేయాలి కదా. కాబట్టి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి సోయి లేనటువంటి పార్టీ. ఎంతసేపు తమ జేబులు నింపుకోవాలి. ఏ కుంభకోణం చేద్దాం, అది బొగ్గు కుంభకోణం చేద్దామా, లాగుచర్ల భూములు కుంభకోణం చేద్దామా, లేకపోతే అన్నదమ్ములకు బయోటెక్ కంపెనీలను అంటగడదామా, లేకపోతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వెంచర్ చేద్దామా, లేకపోతే కంచకచ్చి యూనివర్సిటీ భూములను తాకట్టు పెడదామా? ఇదే దాస, ఇదే పని. ఏ ఇండస్ట్రియలిస్ట్ను తుపాకీ పెట్టి బెదిరిద్దాం, ఎవరిని ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేద్దాం, ఏ సినిమా ఆర్టిస్టులను వాడు మంచి సినిమా ఇస్తానుకో 1000 కోట్లు వచ్చినంటే నాకేమి ఇస్తావు, వాడిని అరెస్ట్ చేసి లోపడేద్దామా? చూస్తున్నాం కదా మనం. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏదైనా పని చేస్తుర్రా? అరే తెలంగాణ నీటి కోసతోటే కదా, తెలంగాణ నీటితోటే కదా ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసినటువంటి అపిర భగీరథ కేసీఆర్ గారిని వేధిస్తూ ఆయన లేవనెత్తినటువంటి అంశాన్ని దేన్ని కూడా ప్రస్తావించకుండా నువ్వెందుకు? ఇప్పుడు మనం ఏది పాలమూరు ఎత్తిపోతలు తీసుకున్నాం, దానికి 8 అనుమతులు వచ్చినాయి, ఇంకొక 3 అనుమతులు వస్తే అయిపోయాయి. అవి కూడా తీసుకురానికి చేత కదా. నువ్వు ఒక అనుమతి తీసుకురావు, దానికి ఇంకా ఆదిత్యనాథ్ దాస్ అంటే నువ్వు దొంగను తీసుకొచ్చుకొని నువ్వు అధికారిగా పెట్టుకుంటావు, రిటైర్డ్ అయిన పట్టుకొచ్చి ఆ ఆఫీసులో చొరగొట్టుకుంటావు. బీహార్ బ్యాచ్ అన్నాడు కదా, అదే బీహార్ బ్యాచ్ని తీసుకొచ్చి కూర్చుని పెట్టుకున్నాడు.
రైట్